హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజుకు మ్యాక్సిమం ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది 7వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ జరుగుతుందని చెప్పేసి. ఎవరికి వాళ్ళ యాప్లు అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ డ్యూటీ ఆఫ్లో చేసుకొని ఎవరికి వారు వాళ్ళ ఇంట్లోనే ఉండే విధంగా ఎలాంటి ర్యాలీలు అట్లా చేయొద్దని చెప్పేసి ఎవరికి వాళ్ళు లాగిన్ అవ్వకుండా ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండేటట్టు అని చెప్పేసి స్ట్రైక్ చేద్దామని అనుకున్నారు. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, మళ్ళీ నడిపే వాళ్ళు నడుపుతూనే ఉన్నారు. అన్నలు, ఆటో డ్రైవర్ అన్నలు, క్యాబ్ డ్రైవర్ అన్నలు, ఒక్కసారి ఆలోచించండి. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈఎంఐలు, రెంట్లు అందరికీ ఉంటాయి. ఈ ఒక్కరోజు మీరు ఆటో నడపకపోవడం వల్ల ఏదైతే మీకు నష్టం జరగదు. ఒక్కరోజు అంటే ఒక్కరోజు దయచేసి మీరు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మన కోసమే కదా, మన జీవితం కోసమే కదా, మన ఫ్యూచర్ కోసమే కదా. ఇదొకటి ఆలోచించాలి. వాళ్ళు అటు స్ట్రైకులు చేయడం, మీరు ఇటు దొంగతనంగా మీరు ఆటో నడుపుకోవడం, ఇదేది పద్ధతి కాదు. మీరు కూడా ఆలోచించండి. ఈ ఒక్కరోజు తీయకపోవడం వల్ల జరిగే నష్టం ఏం లేదు. ఒక్కరోజు పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి, సినిమాకి వెళ్ళండి. కానీ ఇలా నడపడం వల్ల మన దాంట్లో యూనిటీ అనేది లేదని చెప్పేసి అటు ఏదైతే ప్రైవేట్ సంస్థలు, ఆన్లైన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి మరియు మన కస్టమర్లకు వాళ్ళకి వీళ్ళ దాంట్లో యూనిటీ లేదు. వీళ్ళు ఎంత స్ట్రైక్ చేసినా నడిపేటోళ్ళు నడుపుతూనే ఉన్నారు. 10 రూపాయలు ఇచ్చినా నడిపే పొజిషన్ వీళ్ళది. వీళ్ళకి తప్ప వేరే దిక్కు లేదు, ఆధారం లేదని చెప్పేసి వాళ్ళ కస్టమర్ వాళ్ళ దాంట్లో కూడా మనం చులకన అయిపోతాము. దయచేసి మీరు గమనించండి. ఇది అటు ప్రైవేట్ సంస్థలు ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేట్ సంస్థలు కూడా వీళ్ళ బతుకు ఇంతే, ఇది తప్ప వీళ్ళకి వేరే దిక్కు లేదు, ఇది లేని వీళ్ళు నడపలేరు, పైసలు సంపాదించలేదని అని చెప్పేసి స్ట్రైకులు చేయడం వల్ల మన బాధలేందో, మన తిప్పలేందో వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఇలా ఆటోలు స్ట్రైకులు అని తెలిసి కూడా మీరు ఆటోలు తీసుకొని రోడ్ల మీదకి రావడం, జనాలను ఎక్కించుకొని తిరగడం అదేమీ పద్ధతి కాదు. ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఆటో డ్రైవర్లు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరు ఈఎంఐలు కట్టేసుకునేవి ఉన్నాయి. వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కానీ. ఈ ఒక్కరోజు దయచేసి ఎవరింట్లో వాళ్ళు ఉండండి, ఆటో తీసుకుని రోడ్ల మీదకి రాకండి. అటు కస్టమర్లు కానీ మళ్ళీ ఇటు ప్రైవేట్ సంస్థల దృష్టిలో మనం చాలా చులకన అయిపోతాము. వీళ్ళ దాంట్లో యూనిటీ లేకుండా వీళ్ళ దాంట్లో వీళ్ళకి యూనిటీ లేదు, వీళ్ళు ఏం చేస్తారులే అనేసి వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఉండే కొద్ది పైసలు తగ్గిస్తాడులే కానీ పెంచేది అనేది ఏమి ఉండదు. ఇంకా మన బతుకులు ఇంకా రోడ్ల మీద పాలవుతాయి. దయచేసి ఆలోచించండి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. జై ఆటో డ్రైవర్ అన్నది.